హాయ్ ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ఏ హ్యాపీ దీపావళి. ఫ్రెండ్స్, మనకు ఈ ఫెస్టివ్ సీజన్ నడుస్తుంది. మొన్న దసరా అయిపోయింది, ఇప్పుడు దీపావళి. ఈ ఫెస్టివ్ సీజన్లో ఈ పండగల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసేటట్టుగా మన భారతీయ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2 సరికొత్త ప్లాన్స్ని రిలీజ్ చేసింది. మనం దీని యొక్క సైలెంట్ ఫీచర్స్ ఏందో మనం ఇంతకుముందు వీడియోస్లో తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూడండి. ఈ వీడియోలో మనం జన్ సురక్ష ప్లాన్ గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. టేబుల్ నెంబర్ 880 అనేది ఏమిటంటే, ఇది పూర్ పీపుల్కు, తక్కువ ఆదాయం ఉన్న వాళ్లకు, ఆదాయము ఖర్చులు దాదాపుగా సమానంగా ఉండేటోళ్లకు, తక్కువ డబ్బులు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలిగేటోళ్లకు, దాచుకునే వాళ్లకు ఈ పాలసీ ఎంతో అనువైనది. 1 అక్టోబర్ 2024 మినిమం సమ్ ఎష్యూర్డ్ ₹1,00,000 ఉన్నది తీసేసి మినిమం సమ్ ఎష్యూర్డ్ 2 లక్షలు చేయడం జరిగింది. అప్పుడే మన ఎల్ఐసి అడ్వైజర్స్ మిత్రులు చాలామంది, మనకు నెంబర్ ఆఫ్ పాలసీస్ కూడా అవసరం, చాలామంది మన దేశంలో పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్లకు చిన్న పాలసీ అవసరం, పెద్ద పాలసీ కట్టలేరు అని వాళ్ళు డిమాండ్ చేశారు. పాలసీని ₹1,00,000 ఉంచండి మినిమం సమ్ ఎష్యూర్డ్ అని డిమాండ్ చేయడం జరిగింది. మరి అలాంటి వాళ్ళందరికీ ఈ పాలసీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అప్పటి నుంచి మన ఎల్ఐసిలో కూడా నెంబర్ ఆఫ్ పాలసీస్ తగ్గింది. ఎందుకంటే మన దేశంలో పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, పావర్టీ లెవెల్లో బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లకు కొద్దిగా ఎక్కువ అమౌంట్ కట్టాలంటే ఇబ్బంది అయింది. మేము ఇంతే కడతాం, దానికంటే ఎక్కువ అయితే మేము కట్టలేము అని చెప్పేస్తారు. అప్పుడు నాకు మన ఏజెంట్స్ మిత్రుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, నాకు ఈరోజు పాలసీ పోయింది సార్, నాకు ఈరోజు 2-3 పాలసీలు పోయినాయి, వాళ్ళు పెద్ద పాలసీ కట్టలేమన్నారు, ఈ సమ్ ఎష్యూర్డ్ పెంచడం వల్ల నాకు పాలసీలు పోయినాయి అని నాకు చెప్పడం జరిగింది. చాలామంది ఏజెంట్ మిత్రులు 200 పాలసీలు, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా చిన్న చిన్న పాలసీలు చేసుకొని సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ చేసేవాళ్ళు ఉంటారు. మరి అలాంటి మిత్రులందరికీ ఇది ఒక శుభవార్త అన్నట్టే. అయితే ఈ ప్లాన్లో మనం చూసినట్లయితే మినిమం సమ్ ఎష్యూర్డ్ 1,00,000, మ్యాక్సిమం సమ్ ఎష్యూర్డ్ 2 లక్షలు. ఒకవేళ 1,00,000 నుంచి 2 లక్షల మధ్యలో కావాలనుకుంటే 5,000 గణాంకాలతో పెంచుకుని ఇవ్వాలి. ఇట్లా 1,00,000 ఇవ్వచ్చు మీరు, 1,05,000, 1,10,000, 1,15,000, 1,20,000, అలా 5,000 గణాంకాలతో పాలసీ మీరు ఇవ్వవచ్చు. 1,95,000 వరకు కూడా ఈ పాలసీలో మీరు కట్టే ప్రీమియానికి 4% యాడ్ చేస్తారు. బోనస్ అనండి, దాన్ని గ్యారెంటీ ఎడిషన్ అండి. 2 lakhs పాలసీ అయితే మాత్రం ఇంకా 25%, 0.25 పావలవంతు ఎక్కువ యాడ్ చేస్తారు, 4.25 ఎక్కువ యాడ్ చేస్తారు. మరి ఎల్ఐసికి ఉన్న ఇబ్బంది కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకు ఉండే ఇబ్బంది ఏంటంటే, చిన్న చిన్న పాలసీలు చేసి చిన్న చిన్న ప్రీమియంలు కట్టిస్తే వాళ్ళ ఎక్స్పెండిచర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. కాకపోతే మన ఎల్ఐసి అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్వదేశీ సంస్థ కాబట్టి, వేరే కంపెనీలు ఉన్నాయిలేండి, వాటి పేరు స్వదేశీతోటే స్టార్ట్ అవుతాయి, కానీ ఆ విదేశీ కంపెనీలతోనే వాళ్లకు లింక్ అప్ అయి ఉన్నాయి చాలా కంపెనీలు. ప్యూర్ స్వదేశీ కంపెనీ అంటే మన భారతీయ జీవిత బీమా సంస్థ. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ సావరెన్ గ్యారంటీ ఉంది. అంటే ఎవరు ఎటుపోయినా కానీ గవర్నమెంట్ మీరు కట్టిన ప్రతి రూపాయికి సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది మీకు వచ్చే అమౌంట్కు. ఇన్సూరెన్స్లో
ఒక్క భారతీయ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకే ఇది వర్తిస్తుంది. ఈ విషయం మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక టర్మ్ చూసినట్లయితే 12 years నుంచి 20 years పెట్టారు టర్మ్. పాలసీ ప్రీమియం పేయింగ్ టర్మ్ చూసినట్లయితే 5 సంవత్సరాలు తక్కువ పాలసీ టర్మ్ కంటే. అంటే 12 సంవత్సరాల పాలసీ టర్మ్ తీసుకుంటే 5 తీసేయాలన్నమాట, 7 సంవత్సరాలే కట్టాల్సి ఉంటుంది. మీరు 15 సంవత్సరాల పాలసీ టర్మ్ తీసుకుంటే 10 years ప్రీమియం పేయింగ్ టర్మ్. అలా మీరు 12 years నుంచి 20 years వరకు పాలసీ ఏదైనా మీరు ఎంచుకోవచ్చు దీంట్లోని. దీనివల్ల బెనిఫిట్ ఏంది? మనకు జీవన్ లాభ్లో కూడా ఇట్లా ఉంది. ఎందుకు ఉంది అనేది ఒకసారి ఆలోచన చేశారా మీరు? జీవన్ లాభ్లో కూడా 10-16, 15-21, 16-25 ఉంది. ఎందుకు ఉంది అట్లా? ప్రీమియం పేయింగ్ టర్మ్ తక్కువ, అది పాలసీ టర్మ్ ఎక్కువ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంది? బెనిఫిట్ ఏంటంటే ఒక కుటుంబంలో డబ్బులు కట్టేటప్పుడు, ప్రతి సంవత్సరం కట్టేటప్పుడు ఈరోజు మన దగ్గర డబ్బులు ఎక్కువ బాగానే ఉన్నాయి. రేపటి రోజున మనిషి ఏజ్ పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు ఫస్ట్ క్లాస్లో ఉన్న పిల్లవాడు 10th దాటిన తర్వాత ఇంటర్లో వస్తాడు. ఇంటర్లో రాగానే వాళ్ళ తల్లిదండ్రులకు ఎక్స్పెండిచర్ బాగా పెరుగుద్ది. అందుకోసమే డబ్బులు కట్టేది తక్కువ పెట్టారు, పాలసీ టర్మ్ ఎక్కువ పెట్టారు. ఎందుకంటే ఒక 10 years కట్టేసి వదిలిపెట్టారనుకోండి జీవన్ లాభ్లో, లేకపోతే ఈ జన సురక్షలో, ఆ తర్వాత మీకు బోనస్ యాడ్ అవుతూనే ఉంటుంది. బోనస్ యాడ్ అయ్యి పాలసీ టర్మ్ అయిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. అలా అన్నమాట. ఇంకోటి జన సురక్షలో పెట్టింది ఏంటంటే ఆటో కవర్. ఆటో కవర్ అంటే ఏంది? వాళ్లకు రెగ్యులర్ ఇన్కమ్ లేని వాళ్ళు కట్టుకుంటారు కాబట్టి, రెగ్యులర్గా ఎప్పుడు ఇన్కమ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఒక 2 సంవత్సరాలు కడితే 6 నెలల వరకు పాలసీ కట్టకపోయినా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఒకవేళ 5 సంవత్సరాలు కట్టినట్లయితే పాలసీ కట్టకపోయినా 2 సంవత్సరాలు కట్టకపోయినా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఆటో కవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఈ అగ్రికల్చర్ లేబర్స్, కన్స్ట్రక్షన్ లేబర్స్, తక్కువ ఇన్కమ్ ఉండే వాళ్లకు, వాళ్ళ దగ్గర ఒక్కొక్కసారి డబ్బులు ఉండకపోవచ్చు. లేనప్పుడు మరి కట్టకపోతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు కదా. అన్నీ మన స్వదేశీ కంపెనీ కాబట్టి మన వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంది. ఇలాంటివి అన్నీ జన సురక్షలో పెట్టింది. అలాగనే మారిన నిబంధనలు 1 October 2024 నుంచి మారిన నిబంధనలు, దాని ప్రకారం ఏంటంటే 50 yearsకే చాలా పాలసీలు క్లోజ్ అవుతున్నాయి. మరి ఈ పాలసీలో 18 మినిమం ఏజ్, మ్యాక్సిమం 55 ఏజ్ వరకు మనం పాలసీ ఇవ్వచ్చు. వేరే పాలసీలలో 50 years ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం దీంట్లో లేదు. చాలామంది 50 years క్రాస్ అయింది, ఇక మీకు పాలసీ లేదు అనేది చెప్పాల్సిన అవసరం లేదు. 55 years వరకు పాలసీ ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో నాన్ మెడికల్ పాలసీ. ఇది నాన్ మెడికల్ వాళ్ళు పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంది అంటే, మెడికల్ కోసం మళ్ళీ సెపరేట్గా డాక్టర్ దగ్గర వెళ్ళాలా, తీసుకెళ్ళి మెడికల్ చేయించాలా, ఇవన్నీ చిక్కులు ఉండవు. పాలసీ రాశారు, డబ్బులు కలెక్ట్ చేశారు, పాలసీ కంప్లీట్. నాన్ మెడికల్లో ఇన్ని బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. దీనిని మీరు ఎన్కాష్ చేసుకోండి. ఈరోజు October 22, 31st మంత్, ఇది 31st October వరకు నడుస్తుంది. మరి ఈ 10 రోజుల్లో మీరు కనీసం ఒక 50 పాలసీలు చేయండి ఫ్రెండ్స్. ఒక 50 పాలసీలు చేద్దామని డిసైడ్గా అండి, అంతే. చిన్న చిన్న పాలసీలు కదా ఇది. ఒక 50 పాలసీలు చేద్దామని డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ 15th వరకు, మళ్ళీ November 15th వరకు ఇంకో 50. 1 monthలో సెంచరీ చేశారు ఫ్రెండ్స్.
మరి మీరు తప్పకుండా మంచి బిజినెస్ ఈ పాలసీ ద్వారా చేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ పాలసీస్ తీసుకొస్తారని ఆశిస్తూ ఇంకో వీడియోలో నెక్స్ట్ అతి త్వరలో వచ్చే వీడియో బీమా లక్ష్మి ఎనాలిసిస్, బీమా లక్ష్మి విశ్లేషణ నేను మీకు అందిస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఈ ఛానల్ కేవలం ఎల్ఐసి ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ మిత్రులకు మాత్రమే యూజ్ అయ్యేటట్టు నేను ఈ ఛానల్ తయారు చేశాను. నాకు ఆల్రెడీ 254 వీడియోస్ అయితే దీంతో మీరు పాత వీడియోస్ చూడండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.